రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్ కోతలను విధించడం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై విద్యుత్ శాఖ అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటువంటి అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, విద్యుత్ సరఫరాపై ఇంకా సీఎం రేవంత్ ఏమేమన్నారు? సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. విద్యుత్ కి సంబంధించినటువంటి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ త్వరలోనే 27 నుంచి లేదంటే 29 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రెడీ అయింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై చాలా సీరియస్ అయ్యారు. కరెంటు కొంతమంది కావాలని కట్ చేస్తూ ఉన్నారు, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇట్లా కరెంటు కట్ చేస్తే మనం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. విద్యుత్ అధికారులు గానీ సిబ్బంది గానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలకు కొంతమంది పాల్పడుతున్నారు, అట్లాంటి వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ఇప్పుడున్నటువంటి అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ప్రభుత్వం తరఫున ఎక్కడ విద్యుత్ కోతలను విధించడం లేదని ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి చెప్పారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకున్నారు. కొంతమంది అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటి నుంచి ఈ తీరు మారకుంటే వాళ్ళపైన వేటు తప్పదని రేవంత్ రెడ్డి సీరియస్ గా వాళ్ళను హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.